వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ నెక్స్ట్ వీక్ స్టార్ట్ కాబోతుంది. కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఏ టైం నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది, ముఖ్యంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి ఎవరెవరు ఏ టైంలో ఎక్కడికి వెళ్ళాలి అనేది చాలా ఇంపార్టెంట్. వెబ్సైట్లోనే మీకు కంప్లీట్ పీడిఎఫ్స్ మీకు కావాల్సినవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఇప్పుడు ఏమేమి డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ డీటెయిల్స్ వెరిఫై చేసుకోవాలి, కంపల్సరీగా ఏ డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అనేది మీకు డేట్స్తో సహా హెల్ప్ లైన్ సెంటర్స్ అన్నీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కౌన్సిలింగ్ సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇక్కడ డిస్ప్లేలో కూడా ఉన్నాయి. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మీకు కంప్లీట్ గైడెన్స్ కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ప్రొవైడ్ చేయడంతో పాటు మీకు వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ర్యాంకు, కేటగిరీ, న్యూ సీట్స్ బేస్ చేసుకొని మన మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ జోసా 2024 కౌన్సిలింగ్ కంప్లీట్ అయింది ఫస్ట్ రౌండ్. అందులో సీట్ వచ్చిన స్టూడెంట్స్ పేరెంట్స్ యొక్క కామెంట్స్ ఒక్కసారి మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ చేస్తే మీకు చూస్తారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. ఐఐటి కాలేజ్లో ఎంతమంది స్టూడెంట్స్కి సీట్ వచ్చాయనేది జస్ట్ శాంపుల్గా కొంతమంది 4 మెంబర్ స్టూడెంట్స్వే పెట్టాను. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. మన మెంటర్షిప్లో జాయిన్ అవుతే ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయనేది మీకు ఇక్కడే అర్థమవుతుంది. మీ ర్యాంక్కి వచ్చే టాప్ కాలేజీలో కన్ఫామ్గా మీకు సీట్ వచ్చేలాగా ప్రతి గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్, మనం కాలేజీలో జాయిన్ అవుతున్నామంటే ప్రతి ఒక్క స్టూడెంటు 4th ఇయర్ వచ్చేసరికి ప్లేస్మెంట్ రావాలి, హై పేడ్ జాబ్ రావాలనే కదా జాయిన్ అవుతుంటాం. సో మీరు కాలేజీలో జాయిన్ అయిన టైం నుంచి ఫస్ట్ ఇయర్ నుంచే ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఫ్రీ వెబినార్ కండక్ట్ చేస్తున్నారు. 12 lakhs to 14 lakhs 14 lakhs ప్లస్ 12 to 14 lakhs ప్లస్ నుంచి 24 lakhs per annum వచ్చేలాగా హై పేడ్ జాబ్స్ మీరు ఎలా తెచ్చుకోవాలనేది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మీకు ఫ్రీగా వెబినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది. లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేశాను. జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫ్రీ వెబినార్ అటెండ్ అవ్వండి. మీకు ఫస్ట్ ఇయర్ నుంచి ఏం చేయాలి, ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటే ఇలాంటి హై పేడ్ జాబ్స్ మీరు కూడా తెచ్చుకుంటారనేది క్లారిటీగా వాళ్ళన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అందరూ మీకు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ టీఎస్ఎంసెట్ 2024 డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది కదా, ఈ ఫైల్ పైన క్లిక్ చేయండి. మీకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఈ పీడిఎఫ్లోనే మీకు రిజిస్ట్రేషన్ డేటు, కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సిన డేట్స్ అనేవి కంప్లీట్గా అన్ని డేట్స్ ఇచ్చారు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి. ఫస్ట్ ఫేజ్కి సంబంధించి 27th నుంచి 5th వరకు. అంటే ఇక్కడ మీరు ఫస్ట్ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి, అలాగే మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి ఎప్పుడు వెళ్తారనేది డేట్ అండ్ టైం కూడా మీరే సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మీరు డీటెయిల్స్ అన్ని ఎలా ఫిల్ చేయాలనేది 27th రోజు మీకు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత, లేదు అంతకంటే ముందు మీకు కంప్లీట్గా ప్రాసెస్ ఏంటి అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేసుకోవాలనేది. మీరే డేటు టైం సెలెక్ట్ చేసుకొని క్యాలెండర్ ఓపెన్ అవుతుంది, మీరే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న డేటు మీకు 29th నుంచి 5th వరకు ఇచ్చారు కాబట్టి ఈ డేట్స్లలో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వడానికి ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ వీడియో చేయడం జరిగింది. ఆ డాక్యుమెంట్కి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, ప్రతి ఒక్కరు చూడండి. ప్రతి డాక్యుమెంట్ చాలా ఇంపార్టెంట్. ఏ డాక్యుమెంట్ లేకపోయినా వెరిఫికేషన్లో మీకు ఇంటూ మార్క్ ఇస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, కౌన్సిలింగ్ నుంచి మిస్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్క డాక్యుమెంట్ ముందే రెడీ చేసుకోండి. ఇక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవడానికి మీరు హెల్ప్ లైన్ సెంటర్స్ ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే హెల్ప్ లైన్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయనేది మీకు వస్తుంది కదా. ఇందులో మీకు 3 కేటగిరీస్గా ఉంటుంది. ఏంటి అంటే, ఒకటి మీరు నార్మల్గా జస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అటెండ్ అయ్యే స్టూడెంట్స్, అంటే ఎటువంటి స్పెషల్ కేటగిరీ ఏమీ లేదు అన్న స్టూడెంట్స్. స్పెషల్ కేటగిరీ అంటే ఏంటి, ఇక్కడ ఒక్కసారి చూడండి. స్పెషల్ కేటగిరీ సంబంధించి ఒక హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంది, ఓన్లీ 1 హెల్ప్ లైన్ సెంటర్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్. ఇది ఎవరెవరి కోసం స్పెషల్ కేటగిరీ అంటే కనుక ఇక్కడ చూడండి, మీరు క్యాప్, ఎన్సిసి, పిహెచ్, స్పోర్ట్స్ ఇలాంటి సర్టిఫికేట్స్ ఉన్న స్టూడెంట్ అయితే మీరు కంపల్సరీగా
ఇక్కడున్న డేస్లలో ఇప్పుడు సపోజ్ మీరు క్యాబ్ కేటగిరీ స్టూడెంట్ అనుకోండి, మీకు 29th నుంచి ఫస్ట్ వరకు మాసబ్ ట్యాంక్లోనే హెల్ప్ లైన్ సెంటర్స్లోనే వెరిఫికేషన్ చేస్తారు. మీ క్యాబ్ సర్టిఫికేట్స్తో పాటు మిగిలిన డాక్యుమెంట్స్ కూడా ఇక్కడే వెరిఫై చేస్తారు. మీరు ఎన్సీసీ అనుకోండి, 2nd నుంచి 5th వరకు డేట్ ఇచ్చారు కదా, ఇక్కడే ఎన్సీసీ సర్టిఫికేట్స్తో పాటు మిగిలిన డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేస్తారు. కాబట్టి ఓన్లీ మాసబ్ ట్యాంక్ హైదరాబాద్కి ఓన్లీ స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళండి, ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మిగిలిన స్టూడెంట్స్ మీకు నియర్ బై ఉన్న సెంటర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎలా అంటే, మీరు ఆదిలాబాద్లో ఉన్న స్టూడెంట్ అనుకోండి, ఆదిలాబాద్ సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంది. పర్టికులర్గా డేట్స్ కూడా చూసుకోండి, మీకు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉందా అనేది కూడా. ఇక్కడ చూడండి 29th నుంచి ఫస్ట్ వరకే ఉంది. మీరు 29th నుంచి ఫస్ట్ వరకు ఈ డేస్లోపు ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకుని వెళ్ళలే అనుకోండి, మీరు నెక్స్ట్ నియర్ బై ఉన్న సెంటర్స్కి మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ 29th నుంచి 2nd వరకు ఉంది కాబట్టి, అంటే ఫస్ట్ వరకు మీరు ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకుని డేట్లోకి వెళ్ళకపోతే ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ క్లోజ్ చేస్తారు. 2nd రోజు మీరు వెళ్ళాలనుకుంటే ఇక్కడ మంచిర్యాలలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే నిర్మల్, హైదరాబాద్, మేడ్చల్ ప్రతి డిస్టిక్ సంబంధించి మీకు స్పెసిఫిక్గా హెల్ప్ లైన్ సెంటర్స్ వాటి యొక్క వర్కింగ్ డేస్ ఇవ్వడం జరిగింది. మీరు ఆ డేస్లలో వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ ఈ పీడిఎఫ్ ఫైల్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో ఓపెన్ చేసి పీడిఎఫ్ ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకొని చూడండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, రిజిస్ట్రేషన్ చేయడానికి మీకు మళ్ళీ ఫీ అమౌంట్ అయితే ఉంటుంది. మీరు కనుక ఎస్సీ స్టూడెంట్స్ అయితే 600 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా మిగిలిన అందర్ స్టూడెంట్స్, బీసీ అన్ని కేటగిరీస్, ఓసీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అందరూ 1200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మరి అసలు కౌన్సిలింగ్ సంబంధించి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, ఆప్షన్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ టీజీ వెబ్సైట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, 3 డాట్స్ బటన్. ఈ 3 డాట్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకు 27th రోజు మార్నింగ్ ఇంకా 10 AM లేదా 11 AMకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ వస్తుంది. అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, లాగిన్ చేయడానికి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఎనేబుల్ చేస్తారు. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎటువంటి మిస్టేక్ లేకుండా మీరు క్లియర్గా చేయాలంటే ఛానల్లో వీడియో చేస్తాను, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది. అది చూసిన తర్వాత చేయండి, అప్పుడే ఏ మిస్టేక్ లేకుండా చేస్తారు, మళ్ళీ కౌన్సిలింగ్కి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మీకు ఇంకా వెబ్సైట్లో ఇక్కడున్న డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే వెబ్సైట్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని షెడ్యూల్ డేట్స్ అన్ని నోట్ చేసి పెట్టుకోండి. హెల్ప్ లైన్ సెంటర్స్ ఎవరెవరు ఎప్పటికి వెళ్ళాలి, ఏ డిస్టిక్ వాళ్ళకి ఎక్కడి వరకు ఉంది అనేది కూడా ఇక్కడ నుంచి చూసేసుకోండి. మీకు క్లారిటీగా డీటెయిల్స్ వెబ్సైట్లోనే ఉన్నాయి. అలాగే కౌన్సిలింగ్ సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే ఎవరు మిస్ అవ్వకుండా ఇప్పుడే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. లిమిటెడ్ స్టూడెంట్స్కి మాత్రమే మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రియారిటీ వెబ్ ఆప్షన్స్ లిస్టు చాలా ఇంపార్టెంట్ టాప్ కాలేజీలో సీట్ రావడానికి. థ్యాంక్ యూ.